ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సదాచారి. చలికాలం, చల్లని సాయంత్రం, సరదాగా ఒక టీ తాగుతాము. నేను బయటకు వచ్చాను. ఎక్కడ టీ బాగుంటుందా అని చూస్తూ ఉంటే సడన్గా ఇక్కడ ఏదో జనాల హడావుడి, కళ్ళు జిగేల్మ అనేది ఒక స్క్రీన్ కనిపించింది. ఏంటంటే అది కేఫ్ నీలోఫర్ వాళ్ళు కొత్తగా టీ పౌడర్ని లాంచ్ చేస్తున్నారంట. సో దానికి గాను వాళ్ళు ఫ్రీగా టీ, బిస్కెట్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకే ఇక్కడ చాలా జనాల హడావుడి ఎక్కువ ఉంది. అక్కడ ఏం జరుగుతుందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం రండి. చూశారు కదా ఇక్కడ జనాల అడవుడి. ఒకవైపు టీ ఫ్రీగా ఇస్తున్నారు, మరోవైపు టీ పౌడర్ అండ్ బిస్కెట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. జనాలు అయితే ఎగబడి తీసుకుంటున్నారు. టేస్ట్ కూడా బాగుంటుందని చెప్తున్నారు. మరొకసారి నేను కూడా ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందని. కొత్త టీ పౌడర్ అంట, ఏదో పేరు కూడా చెప్పారు, సుప్రీం టీ పౌడర్ అంట. రెగ్యులర్ గా తాగే టీ కంటే కొంచెం డిఫరెంట్ గానే ఉంది, కానీ టేస్ట్ బాగుంది. సార్ చెప్పండి ఎలా ఉంది టీ టేస్ట్? ఎక్సలెంట్, బాగుందండి. ఇక్కడ క్రౌడ్ చూసి ఆగాను. ఆగిన తర్వాత ఇదేమిటో అని అనుకున్నాను. నేను మాక్సిమం ఆల్ ప్లాంట్స్ వాడాను. అందులో నాకు బాగా లైక్ అయిందండి. ఇది చాలా బాగుంది. ఎలా ఉంది బిస్కెట్స్? ఎలా ఉంది? బిస్కెట్ కూడా చాలా బాగుంది. ఎక్సలెంట్ టేస్ట్ అండ్ దిస్ వన్ ఇస్ ఆల్సో ఎక్సలెంట్ టేస్ట్. నేను వేరే బ్రాండ్ల గురించి పేరు చెప్పాల్సిన బాగోదండి. అయినప్పటికీ నీలోఫర్ వాళ్ళది చాలా అవుట్ స్టాండింగ్, అమేజింగ్ టేస్ట్. నీలోఫర్ లో టేస్ట్ చేశారా ఎప్పుడైనా? లేదండి, ఇది మొదటిసారిగా చేశాను. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా బాగా నచ్చిందండి. కేఫ్ నీలోఫర్ నిర్వాహకులు చెప్తున్నారు వాళ్ళు కొత్తగా సుప్రీం అనే టీ పౌడర్ ని లాంచ్ చేస్తున్నారు. దాని వల్లనే ఒక ఫ్రీగా టీ గానీ బిస్కెట్స్ గానీ ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్న జనాలతో మాట్లాడి చూద్దాం అసలు ఎలా ఉంది, టీ టేస్ట్ ఎలా ఉంది, బిస్కెట్స్ ఏంటి అసలు ఒకసారి వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఫ్యామిలీతో వచ్చారు వీళ్ళు, టీ తాగుతున్నారు. ఒకసారి వాళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇంతకు ముందు మేము వాడిన దానికంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది సార్. కేఫ్ నీలోఫర్ మీకు ఐడియా ఉందా సార్? అంటే ఇప్పుడు తీసుకోలేదు. ఎలా ఉంది? టేస్ట్ అయితే బాగానే ఉంది. సో ట్రై చేస్తాం మేము కూడా ఇంట్లో. చెప్పండి, మీరు చెప్పండి ఎలా ఉంది? బాగుంది. నమస్తే. నమస్తే. ఎలా ఉంది? టీ తాగారు? టీ ఓకే ఉంది. కాకపోతే వాళ్ళు టీ పౌడర్ వీళ్ళు మరి ఇక్కడ ఇస్తుండ్రు, సేల్ చేస్తాండ్రు. ఉచితంగా ఇస్తున్నారా? టీ ఉచితంగా ఇస్తాం. దాంతో పాటు బిస్కెట్స్ కూడా ఇస్తాను వాళ్ళు. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? టీ టేస్ట్ ఓకే, కాకపోతే మన ఇంట్లో మనం పోయి చేసుకుంటే ఎట్లుంటుంది అనేది తెలియదు కదా. ఇట్లాంటి టీ పౌడర్ టాటా టీలో ఒక 10 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒక్కట జెమిని టాటాలో ఒక 10 రకాలు ఉన్నాయి. మరి వీళ్ళ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు. కాకపోతే ఈ టీ అయితే టేస్ట్ బాగుంది. చూస్తున్నారు కదా ఈ జనాల్ని, ఒకవైపు టీ కోసం మరోవైపు బిస్కెట్ల కోసం. జనాల హడావుడి ఇక్కడ ఎక్కువ ఉంది. మరి దీని నిర్వాహకులతో ఒకసారి మాట్లాడి చూద్దాం అసలు ఏంటి హడావుడి ఏంటి, దీన్ని ఏంటి విషయాలు ఏంటి అనేది ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి గురు, ఏంటి ఇది హడావుడి ఏంటి, జనాలు ఏంటి సాయంత్రంలో? ఫస్ట్ కరీంనగర్ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ యాక్చువల్లీ మేము కరీంనగర్లో ఫస్ట్ టైం లాంచ్ చేస్తాం. ఇది యాక్చువల్లీ నీలోఫర్ అనేది మాకు 48 years నుంచి ఉంది. ప్లస్ టీ పౌడర్ కూడా ఒక యాడ్ ఆన్ బేస్ మాది. సో టీ పౌడర్ ప్రతి ఒక్క ఇంటికి జనాలకు అందరికి వెళ్ళాలనేసి ఒక చిన్న ఉద్దేశం అదంతే. అదేంటి, ఆల్రెడీ నీలోఫర్ కేఫ్ చాలా ఫేమస్ కదా, బాబురావు గారు హైదరాబాద్ లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ కదా, ఇక్కడ ఏంటి కొత్తగా? ఎస్ సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన తెలంగాణలో క్రికెట్ అంటే ఓవరాల్ వరల్డ్ వైడ్ లో కూడా క్రికెట్ చాలా చాలా ఫేమస్. కాకపోతే ప్రతి ఒక్క స్టేట్ లో గ్రౌండ్ ఎట్లా ఉండదు, మన తెలంగాణ ఒకటే గ్రౌండ్ ఉంది. మన ఉప్పల్ స్టేడియం ఒకటే ఉంది. సేమ్ హైదరాబాద్ లోనే ఉంది మా నీలోఫర్. కాకపోతే ప్రతి ఇంటికి ఛాయ్ వెళ్ళాలి.
అందరూ హైదరాబాద్ దాకా వచ్చేసి ఆగలేరు. సో ప్రతి ఇంటికి ఛాయ్ ఉండాలి కాబట్టి మనం టీ పౌడర్ కూడా స్టార్ట్ చేసాం సార్. సో ప్రతి ఇంట్లో కూడా టీ పౌడర్ ఉండాలి నిలోఫర్ది. సో ఒక బ్రాండ్ ఉన్నది. సో దాని ప్రకారం వెళ్ళిపోతుందని చెప్పే కాన్సెప్ట్ తో మేము మార్కెట్లోకి లాంచ్ అవుతున్నాం సార్. ఇది జనాల హడావుడి ఏంటి? సార్ ప్రజెంట్ ఏంటంటే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటంటే సార్ డైరెక్ట్ మనం లాంచ్ చేసి అమ్మాలంటే కూడా ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు సార్ ఫస్ట్. సో అది ఎలా ఉందో టేస్ట్ ఎట్లా ఉంటుందో దాని క్వాలిటీ ఏందో ఎవరికి తెలియదు. మనం ఏంటంటే ఫస్ట్ శాంప్లింగ్ చేపిస్తున్నాం. అండ్ నీలోఫర్ ఉస్మానియా బిస్కెట్స్ కూడా మనం ఫ్రీ ఇస్తున్నాం శాంప్లింగ్. సో వాళ్ళ ఇష్టం తీసుకుని తాగిన తర్వాత వాళ్ళకి టేస్ట్ నచ్చిన తర్వాత తీసుకుంటున్నారు సార్. ఇంకోటి ఏంటంటే 100లో ఒక రేషియో 100 మెంబర్స్ అవుతున్నారంటే అట్లీస్ట్ ఒక 40 మెంబర్స్ అయినా బై చేస్తున్నాం మా దగ్గర. సో ఈ టీ పౌడర్ ప్రమోషన్ గురించి మీరు ఈ కార్యక్రమం పెట్టారా? ఎస్ సార్, ఆబ్వియస్లీ కార్యక్రమం పెట్టాం సార్. యాక్చువల్లీ మా దగ్గర ఇంకా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. ప్లాటినం ఉంది, డబుల్ డిలైట్ ఉంది, సుప్రీం అనేది మనకు కొత్తగా లాంచ్ అయింది. లైక్ ఏంటంటే ఇది ప్రీమియం డస్ట్ సార్. ఇది క్వాలిటీ కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి ప్రీమియం డస్ట్ మంచిగా ఉంటుంది. ఎందుకంటే అందరి దగ్గర కూడా ప్యూర్ మిల్క్ దొరకకపోవచ్చు, ఆవు పాలు కానీ గేదె పాలు కానీ దొరకకపోవచ్చు. ఈ ప్రీమియం సుప్రీం వచ్చేసి మనకి ఏంటంటే టోన్డ్ మిల్క్లో కానీ లైక్ టెట్రా ప్యాక్స్లో కానీ క్రీమ్ మిల్క్లో కానీ దేంట్లోనే యూజ్ చేసుకోవచ్చు, మనకు అదే ఫ్లేవర్ వస్తుంది. సో అందరూ అక్కడికే వచ్చి తాగాలి, అక్కడనే ఉండాలంటే కూడా ఎవరికి అంత వీలు పడదు కాబట్టి అందరి ఇంట్లో ఇది ఉండాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఇక్కడ ఏదో ఉంది, కేవలం చాయ్ కాదు ఛార్జర్ అంట. మీరు కూడా ఈ సాయంత్రం వేళ వచ్చి చక్కగా ఒక ఫ్రీ టీ, ఓ బిస్కెట్, ఓ టీ పౌడర్ ఇంటికి తీసుకెళ్ళాలి. మరి చూస్తే ఇక్కడ వచ్చే జనాలకి ఒక టీ పౌడర్ తో పాటు ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇస్తున్నారు. ఎలా ఉందో మరి చూడాలి. దానికి జనాలు అయితే విపరీతమైన క్రౌడ్ ఉంది ఇక్కడ. చూస్తూ ఉంటే జనాల క్రౌడ్ ఇంకా పెరుగుతూనే ఉంది. మరి ఇది ఎన్ని రోజులు నిర్వహిస్తారు? స్టాక్ అయితే చాలానే ఉంది. ఎన్ని రోజులు ఫ్రీగా ఇస్తారు ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళ మాట. హలో సార్, సార్ ఇది ఎన్ని రోజులు ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నారు? సార్ ఈ రోజు అయితే ఇక్కడ చేస్తున్నాం సార్. లైక్ ఈయన పేరు వచ్చేసి మనకు ఎస్ఎస్ఆర్ మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఏరియా ఉంది ఇది. సో రేపు వచ్చేసి మనకు నాకా చౌరస్తా దగ్గర స్టార్ట్ చేస్తున్నాం సార్. రేపు రేపు 5 to 9 వరకు ఈవెంట్ జరుగుతుంది సార్. ఒక 4-5 అవర్స్ ఈవెంట్ జరుగుతుంది. సో రేపు అనేది కరీంనగర్ సార్. నెక్స్ట్ ఒక 15-20 డేస్ తర్వాత మళ్ళీ కరీంనగర్లోనే చేస్తాం సార్. సో మళ్ళీ మనం ఈవెంట్ చేసేటప్పుడు మళ్ళీ మనం ఒక 2 days ముందు నుంచే హోర్డింగ్ స్టార్ట్ చేస్తాం మనం. సో అడ్రస్ కూడా అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ రోజుతో పాటు రేపు కూడా ఎస్ సార్, రేపు కూడా కరీంనగర్. అదండి విషయం. నిర్వాహకులు కూడా చెప్తున్నారు ఈ రోజుతో పాటు రేపు కూడా టీతో పాటు టీ పౌడర్ అండ్ బిస్కెట్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారంట. మరి ఇక్కడ ఓల్డ్ స్పెన్సర్ ముందు ఈ రోజు అయితే పెట్టారు. ఇలా ఇటు సైడ్ వచ్చిన వల్ల అలా ఒకసారి టేస్ట్ చేసి మీ అభిప్రాయం చెప్పండి.